తెలంగాణ 10th ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. లైవ్ చూద్దాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యోగితారాయణ గారు, విద్యాశాఖ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈవి నరసింహారెడ్డి గారు వేదికపై ఉన్నారు. అదిగో 10వ తరగతి పరీక్ష ఫలితాలు. మీ చప్పట్లు తెలంగాణ మొత్తంలో ఉండే పిల్లలకి, మన చెల్లెలకి, తమ్ముళ్ళకి, వాళ్ళ అమ్మలకి, నాన్నలకి, కుటుంబాలన్నిటికీ వినపడాలి. और एक सार जोर से प्यार से విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, అలాగే మీడియా, తల్లిదండ్రులు, సమాజంలోని అన్ని వర్గాలు, పోలీసు విభాగం, కలెక్టర్లు ఇతోధికంగా సహకారం చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఇందాకే డైరెక్టర్ గారు చెప్పారు. మీడియా మిత్రుల కోసం ఆ రిపోర్ట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయండి. నరసింహారెడ్డి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనుభవం అంటమే ఈరోజు పార్లమెంట్, మన పార్లమెంట్ కూడా ఈరోజు బసవేశ్వర జయంతి జరుగుతూ ఉంది. పార్లమెంట్ కూడా బసవేశ్వర స్టాచ్యూ ఇండియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొన్న మా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ లో మాట్లాడుతూ ఫస్ట్ బస్వతత్వం బసవಣ್ణ అని మాట్లాడి ఆయన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అంటే బసవಣ್ణ అంటే సోషల్ ఈక్వాలిటీ. మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏమంటున్నారు, నిమ్న జాతులు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి బీసీలకు 42% రిజర్వేషన్ మొన్ననే అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం. దాంతోపాటు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రతిపాదిక వాళ్ళ హక్కు రావాలి, న్యాయం జరగాలి అన్నది ఆనాడు బసవేశ్వర సిద్ధాంతం. ఈనాడు కూడా మా రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా. కర్రెగుట్టల్లో భద్రతా బలగాల ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో వేట కొనసాగుతుంది. బ్లాక్ హిల్స్ గా పేరుగాంచిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 9వ రోజు బలగాలు జల్లెడ పడుతున్నాయి. అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే అన్ని సరిహద్దు ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే కర్రెగుట్టల నుంచి మావోయిస్టుల మకా మార్చినట్లు టాక్ వినబడుతుంది. దుర్గంగుట్టలోకి మావోయిస్టులు వెళ్లినట్లు సమాచారం. అయితే దుర్గంగుట్టలను భారీ గుహలు, చిత్తడి నేలలు ఉంటాయంటున్నారు ఆదివాసులు. దీంతో కర్రెగుట్టలోనే తాత్కాలికంగా బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి బలగాలు. అంతేకాదు పదుల సంఖ్యలో సొరంగాలను గుర్తించిన బలగాలు రాత్రివేళ ఫ్లాష్ బాంబులతో దాడులు చేస్తున్నాయి. బాంబుల మూతతో సమీప ప్రాంతాల ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో నక్సలైట్లపై జరుగుతున్న అతిపెద్ద ఆపరేషన్లో సైనికులు గొప్ప విజయాన్ని సాధించారు. కర్రెగుట్టల పక్కన ఉన్న దోబికొండలను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమై నేటికి 9వ రోజు కాగా మావోల లక్ష్యంగా సైనికులు లోపలికి చొచ్చుకెళ్తున్నారు. కొండకు దగ్గరగా ఉన్న దోబేలోని 2 కొండల్లో సైనికులు మకాం వేశారు. అయితే దోబేలోని 2 కొండలను స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ యొక్క పెద్ద విజయంగా భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సలైట్లను తుదిముట్టిస్తున్నటువంటి భద్రతా బలాలు మరొక మెట్టు అంటే విజయం సాధించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టలు, ఆపరేషన్ కర్రెగుట్టల్లో భాగంగా సుమారు అంటే ఈ రోజుకి 9 రోజులు గడుస్తున్న నేపథ్యంలో వారు భద్రతా సిబ్బంది అయితే రోజు రోజుకు ఒక్కొక్క మెట్టు అయితే అంటే విజయాలు సాధించుకుంటూ పోతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం ఏదైతే నక్సలైట్లు భారీ సొరంగాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారో ఆ సొరంగంలో మంచినీటి సౌకర్యంతో పాటు ఆహార పదార్థాలు వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది.
జరుగుతుంది. అదే నక్సలైట్లకు పెద్ద దెబ్బ అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు నక్సలైట్లు ఏదైతే కర్రెగుట్ట కొండ సమీపంలో ఉన్నటువంటి 2 కొండలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే వారు ఆక్రమించుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఏదైతే దోబేలోని 2 కొండలు, అదే విధంగా నీలం కొండలపై కూడా ఇప్పుడు నక్సలైట్లు హెలికాప్టర్ల ద్వారా అక్కడికి అంటే చేరుకొని ఆ కొండల్ని కూడా వీరు ఆక్రమించుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే వీరు ఇప్పుడు టార్గెట్ ఏదైతే ఇక్కడ కర్రెగుట్ట మాత్రమే ఇప్పుడు వీరి టార్గెట్ గా, భద్రతా బలాల టార్గెట్ గా మనకు తెలుస్తుంది. అయితే 3 రాష్ట్రాలకు చెందినటువంటి వేలాది మంది భద్రతా సైనికులు ఈ యొక్క కొండల్ని చుట్టుముడుతూ పైకి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క కర్రెగుట్టలలోనే ఈ యొక్క అగ్రనాయకులు ఉన్నారు అనే సమాచారం అయితే అక్కడ అందుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికీ మరికొంత సమాచారం ప్రకారం ఏదైతే భద్రతా దళాలు ఈ యొక్క కర్రెగుట్టలకు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మా అగ్రనేతలు కావచ్చు, మావోయిస్టులు తప్పించుకున్నారనే ఒక సమాచారం కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ భద్రతా బలాలు సుమారు 3 రాష్ట్రాలకు చెందినటువంటి భద్రతా దళాలు ఈ యొక్క కర్రెగుట్టలనే టార్గెట్ అంటే మొత్తం ఈ యొక్క కర్రెగుట్టలకు మొత్తం సమీపంలో మొత్తం 3 పర్వతాలు అయితే ఉంటాయి. ఈ 3 పర్వతాల్లో భద్రతా దళాలు 2 పర్వతాలను అయితే ఇప్పటికే ఆక్రమించుకున్నారు. వారి స్వాధీనాలను కూడా తెచ్చుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఇటు మావోయిస్టులకు అంటని కోటగా ఈ యొక్క కర్రెగుట్టలు ఉంటాయి. అంటే భారీ దట్టమైన అడవులు సుమారు 150కి పైగా ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలను సైతం భద్రతా బలాలు అయితే ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే కేవలం కర్రెగుట్టలు ఒకటి మాత్రమే వీరు స్వాధీనపరచుకోవాల్సి ఉంది. దీనిపై మావోయిస్టులు ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇప్పటికి ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చూడొచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ కగార్ లో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి సైనికులకు ఇటు మావోయిస్టుల పరంగా కూడా అంటే ఏదైతే శాంతి చర్చలు జరపాలంటూ లేఖలు కూడా అందుతున్న పరిస్థితి కూడా ఉంది. 2 రోజుల క్రితం ఏదైతే కేంద్ర కమిటీ సభ్యులు అమయ్ పేరు మీద ఒక లెటర్ కూడా విడుదలైనట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ ను ఆపాలని, ఈ యొక్క మావోయిస్టులపై దాడుల్ని ఆపి శాంతి చర్చలకు పిలవాలంటూ లేఖను విడుదల చేసినట్టుగా కూడా చూడొచ్చు. గతంలో మరికొంతమంది మావోయిస్టుల నేతలు కూడా దీనికి శాంతి చర్చలకు పిలవాలంటూ లేఖలను విడుదల చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే దీన్ని ఏది కూడా పట్టించుకోకుండా కేంద్రం అయితే ముందుకు పోతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే వీరు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఆపరేషన్ కగార్ ను సక్సెస్ చేసేందుకు మావోయిస్టులను ఏరివేసే పనులు అయితే ఇటు భద్రతా దళాలకు కావచ్చు, కేంద్రం అమిత్ షా కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. మావోయిస్టులకు అంటే చాలా బలం ఉన్నటువంటి కర్రెగుట్టల్ని సైతం మరికొద్ది రోజులలో అంటే ఈ భద్రతా బలాలు ఆధీనంలోకి తీసుకుంటాయని అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ రోజు వచ్చినటువంటి విజువల్స్ లో ఏదైతే ఇటు దోబేలోని పర్వతాలు కావచ్చు, లేకపోతే మరొక పర్వతం ఏదైతే సారాయి దీంతో ఈ కొండపై అయితే ఈ హెలికాప్టర్ల ద్వారా సైనికులు అక్కడ దిగి ఆ కొండలను ఆక్రమించుకున్నారు. ఈ యొక్క కర్రెగుట్టల్ని మాత్రం ఆక్రమించుకుంటే అక్కడ ఎంతమంది సైనికులు అంటే ఎంతమంది మావోయిస్టులు ఉన్నారనేది మాత్రం ఒక కొలిక్కి వచ్చే అంశంగా అయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్టులకు ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేది వారి యొక్క ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందని కూడా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ మరో కొద్ది రోజులు అంటే మరికొన్ని రోజులు తెలిస్తే గానీ ఆ ఒక కర్రెగుట్టలపై ఎంతమంది మావోయిస్టులు ఉన్నారని అయితే మనకి సమాచారం అందే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం కొంతమంది మాత్రమే మృతి చెందారు. అయితే వారు చెప్తున్నది అదే ఇటు భద్రతా బలాలు నిర్ధారించిన దాని ప్రకారం ఇప్పటికి 3 మాత్రమే మృతి చెందారని వీళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరు ఒకవేళ భద్రతా బలాలు కర్రెగుట్టల్ని మొత్తం పైకి వెళ్లి ఆక్రమించుకున్నట్లయితే మాత్రం మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందని కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్. నంద్యాల పట్టణంలో సిహెచ్ఓలు నిరోధిక సమ్మె చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిహెచ్ఓలు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని సిహెచ్ఓలు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లినిక్ల అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులేట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ధర్నా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, మీ డిమాండ్లు ఏంటి? 6 years నుంచి మా క్యాడర్ అనేది నిర్వహించబడిందండి 2018లో. మాకు అప్పటి నుంచి మాకు సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలని రెగ్యులర్ చేసుకోవాలి అనేది గైడ్ లైన్స్ ఉన్నాయి. బట్ ఆ విధంగానే మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఎన్హెచ్ఎంలో లాస్ట్ ఇయర్ 23% హైక్ అనేది ఇచ్చినారు 198 క్యాడర్లకి, ఎక్సెప్ట్ సిహెచ్ఓస్ మాకు తప్ప అందరికి ఇచ్చారండి. మాకు ఎందుకు ఇవ్వలేదండి అని మేము అధికారులను అడగగా మీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, 40,000 జీతం అంటున్నారండి. ఎక్కడ చూసినా 40,000 జీతం అనేది చెప్తున్నారు. కానీ మాకు 40,000 జీతం అయితే ఇవ్వడం లేదు. 25,000 జీతం బేసిక్గా వస్తుంది. 15,000 అనేటివి ఇన్సెంటివ్స్ రూపంలో మాకు ఇవ్వాలి. ఆ 15,000లో కూడా ఎప్పుడో అమావాస్యకోసారి పుణ్యానికోసారి అలాగా అడపదడప వేస్తున్నారు. వేసిన 15,000లో కూడా మాకు కోతలు నిర్వహిస్తున్నారండి. నిర్దిష్టమైన పారామీటర్స్ లేకుండా మాకు సంబంధం లేనటువంటి పారామీటర్స్ ఇచ్చేసి వాటికి సంబంధించి ఇందుకు మీకు కట్ చేస్తున్నాము, ఇందుకు 0 అన్నట్లు పెట్టేసి మాకు 15,000 వచ్చే కాడ 7,500, 11,250 నామకే వాసిలాగా వేస్తున్నారు. అది ముఖ్యంగా మాకు ఆర్థికంగా అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్.
ఇంకా అలాగే మాకు ఈపీఎఫ్ అనేది సంవత్సరం నుంచి మాకు కట్ కావడం లేదు. అలా కావకపోవడం వల్ల సామాన్య సిహెచ్ వాళ్ళందరూ ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు అనే ఉద్దేశంతో. ఆ విధంగా మాకు ఈపీఎఫ్ అనేది కూడా పునరుద్ధరించి మాకు పీఎఫ్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను. పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేటివి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాం? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే అండి. మేము గత 2 సంవత్సరాల నుంచి మా న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నామో అది గత 2 సంవత్సరాల నుంచి శాంతియుత ధోరణిలోనే మేము అడుగుతా ఉన్నాము. బట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా మా స్థాయిని ఇంకా దిగజార్చుతున్నారు. సో మాకు కావాల్సింది 23% ఏదైతే వేతన సవరణ మిగతా క్యాడర్స్కి ఏదైతే చేశారో మాకు కంపల్సరీగా అది చేయాలి. అలాగే శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అనేది వచ్చే నెల నుంచి మాకు ఇవ్వాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో 8 నెలల నుంచి ఆ పెండింగ్ బకాయిల్ని ఒకటేసారి విడుదల చేసి మా ఆర్థిక పరిస్థితిని మాకు నిలబెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు సెక్యూరిటీని కల్పించి మాకు అన్ని విధాల హెల్ప్ చేసిన తర్వాత మీరు ఉండండి అంటే మేము ఉండడానికి రెడీగా ఉన్నాము. అంతేగాని ఏ సెక్యూరిటీ లేకుండా ఎటువంటి భద్రత లేకుండా మమ్మల్ని ఆడబిడ్డల్ని అక్కడ ఉండమంటే మా ఆడబిడ్డల కోసం మేము ఎంతవరకైనా నిలబడతాము. ఈ శాంతియుత ధోరణిలోనే ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము నిలబడి పోరాటం నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటాము. చెప్పండి, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు కలిగి? మాది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎక్కడ కట్టారు అంటే ఎక్కడో ఊరి చివర్లో శ్మశానాల దగ్గర. గవర్నమెంట్కి అక్కడే స్థలాలు దొరికాయి కాబట్టి అక్కడే నిర్మించడం అనేది జరిగింది. కానీ అక్కడ ఒక సిహెచ్ఓ ఒక్కళ్ళే పని చేయాల్సి ఉంటుందండి. పేరుకు మేము ఒక టీమ్ లీడర్, మా కింద ఆశా వర్కర్స్ ఉంటారు, ఒక ఏఎన్ఎం ఉంటారు. వీళ్ళంతా ఫీల్డ్ వర్కర్స్ అంటారండి. ఫీల్డ్ వర్కర్స్ అంటే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో మేము తప్ప మిగతా స్టాఫ్ ఎవరు ఉండరండి. ఊడ్చే పని దగ్గర నుంచి చిన్న చిన్న పనుల దగ్గర వరకు అన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. అవి చూస్తే మారుమూల పల్లెల్లో ఉంటాయి. ఒక హెల్ప్ ఎవరైనా చేసేవాళ్ళు కూడా మాకు ఉండరు. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా మేము అక్కడ ఒక పేషెంట్ని పంపించాలన్నా కూడా మేము ఆరాటపడి మేము వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకొని పై స్థాయికి పంపించే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయండి. 108లకు ఫోన్లు చేయడానికి కూడా మేమే శ్రమ పడాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నుంచి కొంచెం మమ్మల్ని గవర్నమెంట్ని ఆదుకోమని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. మాకు ఒక కంటింజెంట్ వర్కర్ని అంటే అక్కడ పనిచేసే వాళ్ళని ఒకరిని నియమించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారము 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓస్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేది ఒక గైడ్లైన్స్ నియమించిందండి. ఆ గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మేము మా సిహెచ్ఓస్ అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల.